రామ్ పుట్టినరోజు సందర్భంగా డబుల్ స్మార్ట్ టీజర్ ని రిలీజ్ చేశారు. ఫస్ట్ పార్ట్ కంప్లీట్ మాస్ ఎంటర్టైనర్ గా రూపొందించారు. కానీ డబుల్ స్మార్ట్ టీజర్ చూస్తుంటే సినిమాకి హైప్ తేవడం కోసం అనవసరమైన హంగులు పెట్టినట్లుగా కనిపిస్తోంది. డబుల్ స్మార్ట్ టీజర్ పట్ల రామ్ అభిమానుల స్పందన కాసేపు పక్కన పెడితే సగటు ప్రేక్షకులకు మాత్రం మరీ ప్రత్యేకంగా అనిపించని వైనం సోషల్ మీడియా ట్రెండ్స్ లో కనిపిస్తోంది. రెగ్యులర్ గా సినిమాలు చూసే మూవీ లవర్స్ సైతం ఏదేదో ఊహించుకున్నామని, కానీ స్మార్ట్ శంకర్ టెంప్లెట్ నే వాడి దానికి సంజయ్ దత్ విలనిజం జోడించడం తప్ప ఇంకేమీ అనిపించలేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మాస్ కంటెంట్ పరంగా పిచ్చిగా నచ్చేసిందని, ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయని చెప్పిన వాళ్ళు లేకపోలేదు. మెజారిటీ మాత్రం మొదటి కేటగిరీనే. ఇవన్నీ దర్శకుడు పూరి జగన్నాథ్ గమనిస్తూనే ఉంటారు. ఎందుకంటే తర్వాత ప్లాన్ చేయబోయే ప్రమోషన్లకు ఇవి చాలా కీలకం. ఇప్పటికీ లైగర్ డిజాస్టర్ ప్రభావం ఆయన మీద మార్కెట్ పరంగా బలంగా ఉంది. దాని నుంచి బయటపడేందుకు డబుల్ స్మార్ట్ ని ఆయుధంగా వాడుతున్నారు. ఇది పని చేయాలంటే ఆడియన్స్ లో ఈ మూవీ పట్ల విపరీతమైన ఎగ్జైట్మెంట్ కలిగేలా చూసుకోవాలి. అంతే తప్ప దిమాగ్ ఖరాబ్ లాంటి ట్రెండీ పదాలతో మళ్ళీ పని జరగాలంటే కుదరకపోవచ్చు. ఇంకోవైపు ట్రోలింగ్ చేస్తున్న బ్యాచ్లు లేకపోలేదు. ప్రతిదీ పరిగణలోనికి తీసుకోవాల్సి ఉంటుంది. పెద్ద సినిమాలకు ప్రీ రిలీజ్ బజ్ ఎలాంటి ప్రభావం చూపిస్తుందో గత కొంతకాలంగా చూస్తున్నాం. దీన్ని బిల్డ్ చేసుకోవటంలో ఏ మాత్రం తడబడినా ఆ ప్రభావం నేరుగా ఓపెనింగ్స్ మీద పడుతుంది. ది ఫ్యామిలీ స్టార్ మంచి ఉదాహరణ. డబుల్ స్మార్ట్ లో బోలెడు విషయాలు ఉండొచ్చు. ట్రైలర్ కోసం కొన్నింటిని దాచి ఉండొచ్చు. కానీ అంచనాలు పెంచే క్రమం మాత్రం పద్ధతి ప్రకారం ఉండాలి. మణిశర్మ పాటలు బజ్ విషయంలో కీలకం కాబోతున్నాయి. మొదటి భాగం విజయంలో ఈయన పాత్ర విస్మరించలేం. సో వచ్చిన ఫీడ్బ్యాక్ కు అనుగుణంగానే పూరి ఎలాంటి స్ట్రాటజీ రాసుకుంటాడో చూడాలి. ప్రభాస్ కథానాయకుడిగా నాగశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సైన్స్ ఫిక్షన్ చిత్రం కల్కి 2898 AD విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ఈ సినిమా ప్రమోషన్స్ ను వినూత్న రీతిలో నిర్వహించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ఇంకో 40 రోజుల్లో విడుదల కాబోతున్న కల్కి 2898 ADకి సంబంధించి పూర్తి స్థాయి ప్రమోషన్లు మొదలు కాలేదని ఎదురు చూస్తున్న అభిమానులకు శుభవార్త వచ్చేస్తున్నాయి. ఓ పక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేస్తూనే ఇంకోవైపు పబ్లిసిటీ ఎలా ఉండాలనే దాని మీద దర్శకుడు నాగశ్విన్ తన బృందంతో కలిసి పక్కా ప్రణాళికను సిద్ధం చేస్తున్నాడు. అందులో భాగంగా కల్కి కథ, పూర్వపరిచయం, పాత్రల తీరుతెన్నులతో కూడిన ఓ చిన్న యానిమేటెడ్ సిరీస్ త్వరలోనే ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు తెలిసింది. వీటి పనులు ఆగమేఘాల మీద జరుగుతున్నాయి. ఒక్కొక్కటి 20 నిమిషాల దాకా ఉండే 4 ఎపిసోడ్లలో ఆయా పాత్రలకు ప్రభాస్తో సహా కీలక పాత్రధారులే డబ్బింగ్ చెప్తున్నట్లు తెలిసింది. మే 22 హైదరాబాద్లో ఓ భారీ పాన్ మీట్ పెట్టి హైప్ని ఇంకో స్థాయికి తీసుకెళ్లేలా చూస్తున్నారు. సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ సమయంలో డార్లింగ్ తన అభిమానులకు ప్రత్యక్షంగా కలుసుకోవటం కుదరలేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగలేదనే అసంతృప్తి వాళ్లలో ఉంది. దీన్ని పూర్తిగా కల్కితో మాయం చేయబోతున్నారు. పాటలు, టీజర్, ట్రైలర్ గట్రా వ్యవహారాలకు ఎక్కువ టైం లేదు కాబట్టి మెట్రో స్పీడ్లో పరుగులు పెట్టాల్సిందే. జూన్ మొదటి వారం ఏపీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో 2-3 రోజులు బ్రేక్ వస్తుంది. దాన్ని మినహాయించి క్రమం తప్పకుండా అప్డేట్స్ ఉండేలా వైజయంతి బృందం మొత్తం రెడీ చేస్తోంది. లీక్ అయిన టీజర్ విజువల్స్ కానీ కొన్ని షార్ట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసింది. కానీ అవి ఒరిజినల్ కాదట. ఇప్పటికైతే ఉండాల్సిన బజ్ కల్కికి ఇంకా లేదన్నది వాస్తవమే అయినా ఎన్నికల వేడి తగ్గిపోయిన నేపథ్యంలో ఇకపై జోరుని పెంచబోతున్నారు. దీపికా పదుకొనే, దిశా పటాని, అమితాబ్ బచ్చన్ ఇతర కీలక పాత్రలు పోషించిన కల్కికి సంతోష్ నారాయణ్ సంగీతం సమకూరుస్తున్నారు.